మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. డబ్బు సంపాదించడానికి అసలు ఎన్ని దారులున్నాయో చూద్దాం. ముఖ్యంగా 4 మార్గాలున్నాయి. అవును, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే ప్రాథమికంగా ఉండేది 4 పద్ధతులు. సరే, ఆ 4 ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది చాలామంది చేసేది, అదే పనిచేయటం. అంటే మన సమయాన్ని ఇచ్చి డబ్బు తీసుకోవటం. ఇలా పనిచేసేవాళ్లు ఎక్కువ గంటలు పనిచేసినా లేదా కొత్త స్కిల్స్ నేర్చుకున్నా వాళ్ళ సంపాదన పెరుగుతుంది. ఇక రెండో పద్ధతి అమ్మడం. ఇది మొత్తం ఈక్వేషన్నే మార్చేస్తుంది తెలుసా? ఎందుకంటే పనిలో సమయానికి డబ్బొస్తుంది, కాని అమ్మకంలో ఫలితానికే డబ్బొస్తుంది. ఇదే అసలు తేడా. అంటే సంపాదన, అమ్మే నైపుణ్యం, వచ్చే కమిషన్ ఆ వస్తువు ధర మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సక్సెస్ఫుల్ సేల్స్మెన్ అందరూ హై టికెట్ ఐటమ్స్ పైనే ఫోకస్ పెడతారు. తక్కువ అమ్మకాలతో ఎక్కువ లాభం. సరే, ఇక మూడో స్టేజ్ ఓనర్షిప్, అంటే యాజమాన్యం. మనకోసం డబ్బు సంపాదించే ఆస్తుల్ని కలిగి ఉండటం. ఉదాహరణకు అద్దె వచ్చే ఇల్లు లేదా లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ లాంటివి అన్నమాట. ఇక్కడొక ముఖ్య విషయం: వ్యాపారం నుండి వచ్చేది ఆదాయం కాదు, లాభం. లక్ష్యం జీతం నుంచి లాభానికి మారుతుంది. ఫైనల్గా 4వ పద్ధతి, అదే లెండింగ్, అంటే అప్పు ఇవ్వడం. డబ్బుతోలే డబ్బుని సంపాదించడమన్నమాట. కాన్సెప్ట్ చాలా సింపుల్. మన దగ్గరున్న డబ్బును ఇతరులకు అప్పుగా ఇచ్చి దానిపై వడ్డీ సంపాదించడం. బ్యాంకులు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంతా ఇదే పనిలో ఉంటారు. మరి 4ంటికి ఉన్న సంబంధమేంటి? సంపద పెంచుకోటానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇదొక ప్రయాణం లాంటిది. మొదట ఉద్యోగిగా, తర్వాత అమ్మకందారుగా, యజమానిగా, చివరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగడం. చూసారా, ఇలా ఒక ఆర్డర్లో చూస్తే సంపదను సృష్టించడం అంత కష్టమేమీ కాదనిపిస్తుంది కదా? మరి ఈ దారిలో ప్రయాణం ఏ స్టేజ్లో ఉంది? ఆలోచించండి. డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కోండి. మరిన్ని మనీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.